శృతి ఓవర్ స్పీడ్ అయింది కదా, అక్కడ రాసింది చూడు 70 కిలోమీటర్ల పైన వెళ్ళకూడదని. ఎవరు చెప్పారు? ఆ రూల్సే. సెలిన్ వాళ్ళ రిలేటివ్ ఉన్నారా? నేనే. ఈ మెడిసిన్ కావాలి, కిందకెళ్ళి తీసుకురండి. సరే. మావయ్య, అమ్మా, ఎప్పుడు ఎలా వచ్చారు? ఉందిరా? బిడ్డ పుట్టేసిందా? లేదు, మెడిసిన్స్ తీసుకోమని చెప్పాను. సరే, నేను మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా. అవును. పర్లేదు, నువ్వు బయలుదేరి బాబు, నేను ఉన్నాను కదా. అమ్ముంది కదా, మీరు వెళ్ళండి. సరే, అమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు అక్కడ కూర్చో. సరే, ఆ, త్వరగా వచ్చేయ్. వచ్చేస్తాను. నువ్వు రా. అది మావయ్య, బిడ్డ వెయిట్ లోనే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. జాగ్రత్త అయితే. అంకుల్ అంకుల్ నేను ఎక్కలేదు. అంకుల్ శామ్ ఎక్కలేదు. అంకుల్ అంకుల్ ఆగండి. అంకుల్ 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 ఆగండి. అంకుల్ ఎందుకు ఇలా చేశారు? ఇదేం బాలేదు. మనతో తీసుకెళ్లాల్సిన వాడిని మధ్యలో వదిలేశారేంటి? వెరీ బ్యాడ్. నన్ను కూడా వదిలేస్తారా? నిన్నెందుకు వదిలేస్తాను? నాకేం తెలుసు. ఛ, పాపం. ఇప్పుడు వాడు ఎలా వస్తాడో ఏంటో. వాడు అబ్బాయే కదా, ఎలాగైనా వచ్చేస్తాడులే. సరే చెప్పండి, ఎందుకు వాడిని వదిలేశారు? కారణం ఉంది. ఏంటా కారణం? అది నాకు వాడు నచ్చలేదు, అందుకే దింపేశాను. అంతలా వాడేం తప్పు చేశాడు? అదంతా ఎందుకు నీకు? వాడేమో నీ బాయ్ ఫ్రెండ్ కాదు కదా. కాదుగా. అయితే ఏంటి? ఇప్పుడు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కదా. అయితే నేను బెస్ట్ ఫ్రెండ్ కాదా? అది కమాన్. మీరు నాకు అంకుల్ కదా. అయితే అంకుల్ బెస్ట్ ఫ్రెండ్ కాదా? కాదా? అయ్యో, మీతో మాట్లాడగలనా? ఒప్పుకుంటాను, బెస్ట్ ఫ్రెండే. ఆ, సరే చెప్పండి, వాడిని ఎందుకు దింపేశారు? అంటే ఒకే చోట ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండకూడదు కదా, కుదరదుగా. నేనే నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాను, అందుకే వాడిని వదిలేశాను, అంతే. సిగ్నల్స్ వచ్చాయి. సామే. హలో 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 శృతి. నువ్వెక్కడున్నావు? ఇప్పుడే సిగ్నల్ వచ్చింది. బండి ఏమైనా దొరికిందా? శృతి, ఆయన మంచోడు కాదు. అదే మీ అంకుల్, ఆయనే. సరే, నువ్వు బండికి కాల్ చేయి. శృతి, మీ నాన్న చెప్పినందుకే నేను నీ వెనకాల ఇంత దూరం వచ్చాను. నువ్వు ఆయనతో రావడం మీ నాన్నకు అస్సలు ఇష్టం లేదు, తెలుసా నీకు? నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు మాట్లాడక్కర్లేదు, చెప్పింది ఇంటే చాలు. ఇట్స్ నాట్ గుడ్. అతను మంచోడు కాదు. వాడు అన్నది నాకు వినపడింది. నేను సరిగ్గా లేను, నేను మంచోడిని కాదు, నాకు తెలుసు ఆ విషయం. నేను ఒప్పుకుంటాను. అది కాదు అంకుల్. నేను సరిగ్గా లేను. చాలా. హలో. హాయ్ ఆంటీ, శృతి వచ్చిందా? లేదు, ఇంకా రాలేదు. తనకి చాలా సార్లు కాల్ ట్రై చేశాను, కానీ కలవట్లేదు ఆంటీ. అక్కడ సిగ్నలే దొరకదు. తను కాల్ చేస్తే చేయమని చెప్పాను. సరే అవును. ఎప్పటి నుంచమ్మా క్లాసులు స్టార్ట్ అయ్యేది? ఈ స్ట్రైక్స్ అన్ని అయిపోయాక ఆంటీ. ఓ, శృతి వచ్చాక ఫోన్ సరే చేయమని అమ్మా. చెప్పండి ఆంటీ. ఓకే, బాయ్. బాయ్. ఏంటి సార్? ఎక్కడి నుంచి వచ్చారు? ఊటీ. ఎక్కడికి వెళ్తున్నారు? ఆంధ్ర. మీ లైసెన్స్ ఆర్సీ చూపించండి. సరే, బండి చెక్ చేయాలి. డిక్కీ ఓపెన్ చేయండి. థ్యాంక్స్. సార్, మంచి ఫ్యామిలీ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఎవరా అమ్మాయి? మీ కూతురా? అవును. చూస్తుంటే కాలేజ్ స్టూడెంట్లో ఉందే. ఏ కాలేజ్? ఊటీ కాలేజీలో చదువుతుంది. అక్కడ స్ట్రైక్ అని ఊరికి తీసుకెళ్తున్నాను. అవునా? అవును. నీ పేరేంటమ్మా? శృతి. అవునా? సరే సరే, వెళ్ళండి.
ఏంటి భయపడ్డావా? మరి మనం ఏదో స్మగ్లింగ్ చేస్తున్నట్టు అలా చెక్ చేశారు. మనం చేస్తుంది అదే కదా. అదేంటి? ఇదేంటిది? నీ ఫ్రెండ్ శామ్ బ్యాగ్లో దొరికింది. అయ్యో, ఈ విషయం కనుక పోలీసులకు తెలిస్తే మినిమం 2 years జైలు. ఆ తర్వాత పేపర్లో చీల్చి చెండాడతారు. వాడొక్కడే కాదు, మన ముగ్గురిని. వాడిని వదిలిపెట్టేయడం తప్ప? సారీ అంకుల్, నేను తప్పుగా మాట్లాడాను. పర్వాలేదులే, ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈజీ ఈజీ. దీనివల్ల ప్రాబ్లం అయ్యే నేను బస్ స్టాప్కి ఒంటరిగా వెళ్ళాను. హలో, హలో, ఎక్కడున్నారు? నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఏ లేదు, నేను తర్వాత మాట్లాడతాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చేస్తారు కదా? ఓకే, నేను చేస్తాను చెప్తున్నాను కదా. ఓకే, ఓకే, బాయ్.